ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. వెల్కమ్ టు ఫిట్ అండ్ హిట్ విత్ వినీలా కొండపల్లి. అండ్ వినీల గారిని ఇవాళ చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఒకటి, గట్ హెల్త్ని ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి అండ్ ఇప్పుడు వస్తున్న షార్ట్ కట్ మెథడ్స్ని వినీల గారు ఎలా అడ్రస్ చేస్తున్నారు, వీటి గురించి కూడా మాట్లాడదాం. వినీల్ గారు హాయ్ అండి, వెల్కమ్ అండి. ఇంతకీ గట్ హెల్త్కి వెయిట్ గెయిన్కి దగ్గర అనుబంధం ఉందంటారా? 100% దగ్గర అనుబంధం కాదు, చాలా చాలా దగ్గర అనుబంధం. ఇంత పెద్ద ఛాలెంజ్ అయిపోయింది వాళ్ళ రోజు వెయిట్ లాస్ అనేది. వెయిట్ గెయిన్ అంత తక్కువ తిన్నా కూడా బై డిఫాల్ట్ ఎక్కువే ఉంటున్నారు. అసలు ముందు లావుగా ఒక 10 కిలోలు ఎక్కువగా ఉన్న ప్రాబ్లం ఏమి ఉండదు. మీకు ఇంటర్నల్ హెల్త్ బాగుందా, మీరు హెల్తీగా ఉన్నారా అనేది ఇంపార్టెంట్. కొంతమందికి టచ్ వుడ్, కొంతమంది లావుగా ఉన్నా వాళ్ళకి షుగర్లు ఉండవు, బీపీలు ఉండవు, దేళ్ళు యోగా అసలు ఎలా అంటే అలా ఆసనాలు వేసేస్తారు, ప్రాపర్ టైం కాపేస్తారు, పడుకుంటారు, హ్యాపీగా ఉంటారు. పిల్లలు ఎక్కువగా మైదా కన్స్యూమ్ చేస్తారు. లెట్స్ టేక్ సమ్ ఎగ్జాంపుల్స్. మైదా ఎక్కడెక్కడి నుంచి వస్తుంది వాళ్ళకి, మీరే చెప్పండి. ప్రాసెస్ చేయటం వల్ల గోధుమల నుంచి మొత్తం తీసేసి. అంటే నేను రోజువారీ తిండి పదార్థాలు చెప్పండి, ఏం తింటున్నారు? ఒకటి పిజ్జాలు, బర్గర్లు, బ్రెడ్, పాస్తా, నూడిల్స్. ఆటా నూడిల్స్ కూడా ఓకే ఓకే ఓకే, బికాస్ అది కూడా ప్రాసెస్డ్ కిందే వస్తుంది. నూడిల్స్ అనేది ప్రాసెస్డ్. ఒక్కొక్కసారి మనకి ఒళ్ళంతా పూసినట్టు అనిపిస్తుంది కొన్ని ఫుడ్స్ తిన్నప్పుడు, లేదా ట్రావెల్ చేసి వచ్చినప్పుడు. అది ఎందుకు అవుతుందండి? ట్రావెల్ చేసినప్పుడు వాటర్ టెన్షన్ అవుతుంది. అంటే వాతావరణం మారినందుకు, కొత్త గాలి, కొత్త వాటరు, ప్రయాణము, ఒకటే చాలాసేపు లాంగ్ సిట్టింగ్ వల్ల. చాలా మందికి నిద్ర సరిగా పట్టదు వినీల గారు. సో నిద్రపోయేటప్పుడు పాలలో, వేడి పాలలో పసుపు వేసుకో, కుంకుమ పువ్వు వేసుకో, ఇలాంటి పెద్దవాళ్ళు చెప్పేవారు. సో ఏం చేస్తే బెస్ట్ అంటారు నిద్ర రాకపోతే? మెగ్నీషియం రిచ్ సీడ్స్ అండ్ నట్స్ ఎక్కువ తీసుకోండి. చక్కగా మెగ్నీషియం రిచ్ ఫుడ్స్ అన్నీ తింటూ ఉన్నా కూడా నిద్రపోవడానికి ఒక చిట్కా చెప్తాను. ఫోను ఒక 2 hours నుంచి చూడద్దు. వెల్కమ్ టు ఫిట్ అండ్ హిట్ విత్ వినీలా కొండపల్లి. మనందరికీ సుపరిచిత న్యూట్రిషనిస్ట్, డయటీషియన్, మోటివేషనల్ కోచ్, వెయిట్ లాస్ కోచ్. మనందరికీ చాలా మంచి మంచి టిప్స్ వస్తూ వచ్చారు వినీల గారు గత ఎన్నో ఎపిసోడ్స్లో. అండ్ వినీల గారిని ఇవాళ చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఒకటి, గట్ హెల్త్ గురించి అడగబోతున్నాను. కారణం ఏంటంటే గట్ హెల్త్ సరిగ్గా లేకపోతే సర్వరకాల ప్రాబ్లమ్స్ బాడీలో వస్తాయి, మెటాబలిక్ ఇది కూడా మారిపోతుందని చెప్పి చాలామంది డాక్టర్స్ చెప్పగా విన్నాను. సో గట్ హెల్త్ని ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి అండ్ ఇప్పుడు వస్తున్న షార్ట్ కట్ మెథడ్స్ని వినీల గారు ఎలా అడ్రస్ చేస్తున్నారు, వీటి గురించి కూడా మాట్లాడదాం. వినీల్ గారు హాయ్ అండి, వెల్కమ్ అండి. ఒక కన్ఫెషన్తో మొదలెడుతున్నాను. మీరు అక్కడక్కడ చెప్పిన కొన్ని చిట్కాలతో నేను టోన్ అయ్యాను, బాగా కొంచెం తగ్గుతున్నట్టు అనిపిస్తుంది. మీరు అన్నీ తినమంటారు, మోతాదులో తినమంటారు, బ్యాలెన్స్ చేసుకోమంటారు. అది చాలా నచ్చింది నాకు. థ్యాంక్ యూ. సో ఎలా ఉంది? ఫేస్ అయితే స్లిమ్ అయింది కదా, కొంచెం ఫేస్ స్లిమ్ అయింది. అంటే ఇది ఈ డ్రెస్ లో అంత తెలియట్లేదు, రైట్? బట్ యూ లుక్ గుడ్. Yeah, thank you very much. I think you have inspired so many people. Thank you. And we'll continue the conversation today about weight loss అండి. ఇంత పెద్ద ఛాలెంజ్ అయిపోయింది వాళ్ళ రోజు వెయిట్ లాస్ అనేది. వెయిట్ గెయిన్ అంత తక్కువ తిన్నా కూడా బై డిఫాల్ట్ ఎక్కువే ఉంటున్నారు. ఒక 2-3 కిలోలు ఎక్కువే ఉంటున్నారు తప్ప తక్కువ వెయిట్ ఎవరు చూడలేదు, అండర్ వెయిట్ అని. ఏంటి సొల్యూషన్ దానికి? ఏంటి, ఎక్కడి నుంచి మొదలు పెట్టాలి ఫస్ట్? అసలు ముందు లావుగా ఒక 10 కిలోలు ఎక్కువగా ఉన్న ప్రాబ్లం ఏమి ఉండదు. మీకు ఇంటర్నల్ హెల్త్ బాగుందా, మీరు హెల్దీగా ఉన్నారా అనేది ఇంపార్టెంట్. కొంతమందికి టచ్ వుడ్, కొంతమంది లావుగా ఉన్నా వాళ్ళకి షుగర్లు ఉండవు, బీపీలు ఉండవు, దేళ్ళు యోగా అసలు ఎలా అంటే అలా ఆసనాలు వేసేస్తారు, ప్రాపర్ టైం కాపేస్తారు, పడుకుంటారు, హ్యాపీగా ఉంటారు. మెయిన్ ఎంత లావు ఉన్నా హ్యాపీగా ఉండటం కూడా ఒక పెద్ద వరం. సో అప్పుడు లావ్ అవ్వకుండా హ్యాపీగా, అంటే లావ్ ఉన్నా కూడా హ్యాపీగా హెల్దీగా ఉంటాం. సో అదొక కీ. కొంతమందికి మెయిన్ అన్ని సమస్యలు గట్ నుంచే స్టార్ట్ అవుతాయి. అంటే అసలు మన ఫేస్ బాగుండాలి అన్నా, మనం హెల్దీగా ఉండాలి అన్నా, బెల్లీ ఫ్యాట్ రాకుండా ఉండాలి అన్నా, అబ్జార్ప్షన్ రేటు పెరగాలి అంటే ప్రాపర్గా మనం తిన్న న్యూట్రియంట్స్ అబ్జార్బ్ అవ్వాలి అన్నా మనకి గట్ హెల్త్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ రోజుల్లో గట్ హెల్త్ చాలా చాలా ప్రాబ్లం ఎందుకు వస్తుంది అంటే టైంకి పడుకోరు, టైంకి లేవరు. ఒక టైం అనేది సిస్టమేటిక్గా ఉండదు. ఇప్పుడు మార్నింగ్ లేవంగానే ఇది వరకు కంపల్సరిగా వాష్రూమ్ అనేది క్లియర్ చేసుకునేవాళ్ళు. తర్వాత మళ్ళీ మనం పనులకు వెళ్ళిపోతాము ఇది వరకు రోజుల్లో. సో మార్నింగ్ అనేది దానికనే ఒక టైం పెట్టుకునేవాళ్ళు. ఇప్పుడు
ఒకవేళ లేట్గా 10 o'clock ఆఫీస్కి వెళ్ళాలంటే 9కి లేస్తే గబ్బా గబ్బా స్నానం చేసేసి తలదూకొని వెళ్ళిపోవటము. ఒకవేళ అది ఫోర్స్గా ఆపేయటము, తర్వాత టైం తీసుకొని వెళ్దాము. అలా 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 అది క్రానిక్ అవుతూ వస్తుంది. ఈవెన్ దో చిన్నపిల్లలకు కూడా 7 o'clockకే స్కూల్ బస్సులు. వాళ్ళు 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 తొందరగా లేవరు. సో వాళ్ళకి అన్నీ వాష్రూమ్ క్లియర్ చేసుకొని చాలా నీట్గా మంది పిల్లలు ఆపుకుంటారు టైం లేక. అలా ఆపుకోవటం వల్ల అది ఫోర్స్గా అది టైట్ అయిపోతుంది. నెక్స్ట్ టైం దానంతట అది రావడానికి చాలా కష్టపడుతుంది. అవును. సో అలా కాన్స్టిపేషన్ కింద కన్వర్ట్ అవుతుంది. సో అలా ప్రాబ్లమ్ని క్రానిక్ చేసుకుంటూ పెరుగుతూ వస్తున్నారు ఇప్పుడు పిల్లలు. సో అలా 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 అని కాకుండా మనకి ప్రాసెస్ ఫుడ్స్ ఎక్కువగా తీసుకోవటం వల్ల మనం అంటే మైదా ప్రాసెస్డ్, అసలు అల్ట్రా ప్రాసెస్డ్ థింగ్స్లో మైదా ఒకటి వస్తుంది. ఎందుకంటే పిల్లలు ఎక్కువగా మైదా కన్స్యూమ్ చేస్తారు. లెట్స్ టేక్ సమ్ ఎగ్జాంపుల్స్. మైదా ఎక్కడెక్కడి నుంచి వస్తుంది వాళ్ళకని మీరే చెప్పండి. ప్రాసెస్ చేయటం వల్ల గోధుమల నుంచి మొత్తం తీసేసి. అంటే నేను రోజువారీ తిండి పదార్థాలు చెప్పండి, ఏం తింటున్నారు? ఒకటి పిజ్జాలు, బర్గర్లు, బ్రెడ్, పాస్తా, నూడిల్స్. ఆటా నూడిల్స్ కూడా ఓకే 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 బికాస్ అది కూడా ప్రాసెస్డ్ కిందే వస్తుంది. నూడిల్స్ అనేది ప్రాసెస్డే. అవును. సో ఓకే, మనం కావాలి వన్స్ ఇన్ ఏ వైల్ తినొచ్చు. బట్ ఈ రోజుల్లో రెగ్యులర్గా అవే తింటున్నారు. అవైతేనే తింటాము అనే లెవెల్లో పిల్లలు తయారవుతున్నారు. పిల్లల్ని హర్ట్ చేయకూడదని పెద్దవాళ్ళు వాళ్ళకి కావాల్సింది వాళ్ళు ఇస్తున్నారు. సో దీస్ ఆర్ ద రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అనుకుని వాళ్ళ పిల్లలు తగ్గట్టుగా పేరెంట్స్ వెళ్తున్నారు. తాడన లేనిది పిల్లలు సరిగ్గా పెరగరు అని నేను చాలా ఇంటర్వ్యూస్లో పెద్దవాళ్ళు చెప్పగా విన్నాను. అండ్ నేను తాడంతోనే పెరిగాను. మన జనరేషన్ అయితే తాడంతోనే పెరిగారు. మా టీచర్స్ కూడా మమ్మల్ని బాగానే కొట్టేవాళ్ళు. అవును. బట్ ఈ రోజుల్లో పిల్లలు అలా లేరు, పేరెంట్స్ అలా లేరు. అసలు ఇవ్వలేకపోతున్నాం వాళ్ళకి. ఫుడ్ పెట్టడం పెద్ద గగనం అండి అసలు. ఈ రోజుల్లో పిల్లల్ని కరెక్ట్గా తినమని చెప్పే పేరెంట్స్, తక్కువ తినమని చెప్పే పేరెంట్స్ అరుదుగా ఉన్నారు. అవును. సో ఒకలా చూస్తే ఈ జనరేషనే గట్ హెల్త్ బ్యాడ్ చేసుకుంటూ వాళ్ళు పెరుగుతున్నారు కదా. అవును. అండ్ ఇప్పుడు చాలా మందికి కార్టిజాల్ ఎక్కువైపోయి నిద్ర తక్కువ పోవటం వల్ల గట్ ఇష్యూస్ వచ్చి, అంటే ఐబిఎస్ ప్రాబ్లమ్స్ వచ్చి, టమ్మీ గ్యాస్ట్రిక్ ఇష్యూస్ వచ్చి చాలామంది బాధపడుతూనే ఉంటారు. నా దగ్గర 1 in 3 ఒకళ్ళకి గ్యాస్ట్రిక్ ఇష్యూ ఉంటుంది. యూ కాంట్ బిలీవ్ 23 years 20 years వాళ్ళకి కూడా గ్యాస్ట్రిక్ ఇష్యూ ఉంటుంది. సో ఇలాంటి వాళ్ళు ముందు వెయిట్ తగ్గే కన్నా గట్ని బాగు చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. అవును. దానికి నేను ఒక 45 days ఏం చేయాలి, ఆ తర్వాత 45 days ఏం చేయాలి అనేది చెప్తాను. డెఫినెట్గా 70 to 80% హీల్ అయిపోతుంది. అంటే ఇఫ్ ఇట్ ఈస్ ఎ గట్ ప్రాబ్లం కాకుండా డైజెషన్ ప్రాబ్లము, బర్నింగ్ సెన్సేషన్స్, కొన్ని ఫుడ్స్ పడనివి తినటం వల్ల వచ్చేది ఇది. ఈ సమస్య క్లియర్ అవ్వదు. ఇది ఓన్లీ గట్ ఇష్యూ అయితేనే క్లియర్ అవుతుంది. రైట్. 1 spoon రైస్, ఒక 2 spoons కర్డ్, ఒక స్పూన్ పంకిన్ సీడ్స్ నైటే నానబెట్టేసి, అంటే పంకిన్ సీడ్స్ నైటే ఉంచేసి పొద్దున్నే లేసి మిక్సీ వేసేసేయాలి. వాటర్ వేసుకుంటే 1 spoon రైస్, 1 స్పూనే, ఒక 2 spoons కర్డ్, 1 స్పూను పంకిన్ సీడ్స్ నానబెట్టి పొద్దున మిక్సీ వేసేసి ఒక గ్లాస్ జ్యూస్ లాగా చేసుకొని 1 spoon చియా సీడ్స్ కలుపుకొని 45 days ఎర్లీ ఇన్ ద మార్నింగ్ తీసుకోవాలి. చాలా మందికి యాసిడిక్ బర్ప్స్ ఇట్లా రావడం అన్ని వస్తుంటారు. దాని వల్ల తగ్గిపోతుంది. అంటే కర్డ్ పడని వాళ్ళకి వస్తుంది. ఇఫ్ ఇట్ ఈస్ అసలు కర్డ్ పడుతుందా లేదా ఎలా తెలుసుకోవాలి? అంటే కర్డ్ తిన్నప్పుడు నెక్స్ట్ డేనే మీకు ఈవినింగ్ కల్లా బర్బ్స్ వస్తూ ఉంటాయి, అరగని తేపులు వస్తుంటాయి, ఫుల్గా ఉంటుంది. సో అదంతా పడకపోవడానికి లక్షణం. బనానా తిన్నా కూడా కొంతమందికి ఉంటాయి, స్వీట్స్ తిన్నా కూడా కొంతమందికి ఉంటాయి, ఆయిలీ ఐటమ్స్ తిన్నా కూడా కొంతమందికి ఉంటాయి, చపాతీ తిన్నా కూడా కొంతమందికి ఉంటాయి. సో యువర్ ఫుడ్ ఈజ్ యువర్ మెడిసిన్. యూ నీడ్ టు ఫైండ్ అవుట్. యు ఆర్ ద డాక్టర్ ఆఫ్ యువర్ బాడీ. అవును. మనకి ఏది పడుతుందో లేదో తెలుసుకోవాలి అంతే. దాన్ని ర్యాండమ్ గా చూడకూడదు. సో ఇది 45 days పరగడుపున తీసుకోవాలి. ఓకే, 45 days తీసుకున్నాను కదా ఇంకా నాకు తగ్గిపోద్ది అని మాత్రం అనుకోవద్దు. ఆ తర్వాత మళ్ళీ ఇంకొక 45 days సన్నగా కట్ చేసిన గార్లిక్ చక్కగా ఫర్మెంట్ చేయాలి తేనెలో వేసి. ఒక 3 days ఫర్మెంట్ చేసి అది బయటే ఉంచి ఎవ్రీడే ఎర్లీ మార్నింగ్ 1 స్పూను అది కన్జ్యూమ్ చేయాలి. అది 45 days అయిన తర్వాత జింజర్, అది మళ్ళీ 45 days అయిన తర్వాత ఆనియన్,
సన్నగా కట్ చేసిన ఆనియన్ ఫర్మెంట్ చేసి అది తీసుకోవాలి. అలా ఏదో ఒకటి మళ్ళీ 45 days మళ్ళీ ఇది రిపీట్ చేయాలి. ఓహో, సో అది రోజు ఆ రొటీన్ పెట్టుకోవాలి మనం. రొటీన్ గట్ ఫుడ్, గట్ ఫుడ్ కంపల్సరీగా వాళ్ళకి అవసరం. రైట్. ఆ గట్ లైన్ ఏదైతే ఉందో ఆ లైన్ క్లియర్ అవ్వడానికైనా వాళ్ళకి ఎప్పటికీ గట్ ఫుడ్ అనేది అవసరం. అసలు ఎవరికైనా అవసరమేనండి. మనం మామూలుగా కూడానండి పెరుగు మెంతులు తినేవారు కదండి. అవును, అది రెండు కూడా కాంబినేషన్ మంచిది. మంచిది, చాలా మంచిది. సో ఇలా కంటిన్యూస్గా రోజు చేయగలిగితే చాలా మంచిది. ఇప్పుడు మనం సాలడ్స్లో ఇప్పుడు పొద్దున్నే తింటమే కుదరని వాళ్ళు ఉన్నారనుకోండి, పొద్దున్నే గార్లిక్ తింటే వాసన వస్తుంది, సాలడ్స్లో కలుపుకొని మిక్స్ చేసుకొని తినేసేయటం. ఫర్మెంటెడ్ సలాడ్స్ కూడా గట్కి చాలా చాలా మంచిది. చాలా మందికి పచ్చి కూరలు తింటే వెంటనే గ్యాస్ వచ్చినట్టు ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ నాకు కూడా పచ్చి కూరలు పడవు. అప్పుడు దానికి పరిష్కారం ఏంటి? నేను స్టీమ్డ్ వెజిటబుల్స్ కన్నా స్టీమ్డ్ సలాడ్స్ కన్నా పచ్చివి తింటాం రాంగ్ అనే అంటారు. స్టీమ్డే బెటర్. స్టీమ్డే బెటర్. అవి స్టీమ్ చేయటం వల్ల మనకు డైజెషన్ కూడా కొంచెం ఈజీగా ఉంటుంది. దాంట్లో కావాలి అంటే కొంచెం సీడ్స్ అండ్ నట్స్ కలుపుకొని, లేకపోతే అవకాడో మిక్స్ చేసుకొని, అవకాడో కూడా చాలా మందికి పడదు. పడని వాళ్ళు సన్ఫ్లవర్ సీడ్స్, పంకిన్ సీడ్స్ వేసేసుకున్న ఆల్మోస్ట్ గుడ్ ఫ్యాట్స్ అండ్ విల్ గెట్ ఒమేగా 3 అవన్నీ వస్తాయి. ఇంతకీ గట్ హెల్త్ కి వెయిట్ గెయిన్ కి దగ్గర అనుబంధం ఉందంటారా? 100% దగ్గర అనుబంధం కాదు, చాలా చాలా దగ్గర అనుబంధం. సో సర్కేడియన్ రిథమ్ అంటే మనం పొద్దున్న సూర్యోదయం తర్వాత సూర్యుడు అస్తమించినప్పుడు కరెక్ట్ గా తినాలి, కరెక్ట్ గా నిద్రపోవాలి. ఇది తినకపోవడం వల్ల, ప్రాసెస్డ్ ఫుడ్స్ తినడం వల్ల, లైఫ్ స్టైల్ డిజార్డర్, స్ట్రెస్, కార్టిజాల్ రావడం వల్ల గట్ హెల్త్ దెబ్బతింటోంది. అంతేనా? మీరు చెప్పారు ఇప్పుడే. సో దీనివల్ల వెయిట్ గెయిన్ ఎట్లా వస్తుంది? మనకి వాష్రూమ్ సరిగ్గా అవ్వదు, కాన్స్టిపేటెడ్గా ఉంటాం. ఒకవేళ కాన్స్టిపేషన్ లేకపోయినా వాళ్ళకి ఒక్కొక్కసారి 3-4 times IBS ప్రాబ్లం వల్ల మోషన్స్ అవుతూ ఉంటాయి. అంటే ఎప్పుడు టమ్మీ అప్సెట్ ఉంటానే ఉంటుంది. టమ్మీ అప్సెట్ ఉంటే ఫుడ్ అబ్జార్ప్షన్స్ జరగవు. సో అవన్నీ ఆల్మోస్ట్ ఫ్యాట్ కింద కన్వర్ట్ అవుతూ ఉంటాయి. సో మనం లావ్ అవ్వకూడదు అన్నా, హెల్దీగా ఉండాలి అన్నా, దేనికైనా మెయిన్ హ్యాపీగా అంటే వెళ్ళటం ఎంత ఇంపార్టెంటో బయటికి రావటం కూడా అంతే ఇంపార్టెంట్. సో ఆ రెండు చక్కగా మానిటర్ చేసుకున్నప్పుడే అది మన బాడీ ఇన్ అండ్ అవుట్, ఆ వాతం బ్లోటింగ్ కూడా తగ్గిపోతుంది. ఒక్కొక్కసారి మనకి ఒళ్ళంతా పూసినట్టు అనిపిస్తుంది కొన్ని ఫుడ్స్ తిన్నప్పుడు, లేదా ట్రావెల్ చేసి వచ్చినప్పుడు. అది ఎందుకు అవుతుందండి? ట్రావెల్ చేసినప్పుడు వాటర్ రిటెన్షన్ అవుతుంది. అంటే వాతావరణం మారినందుకు, కొత్త గాలి, కొత్త వాటరు, ప్రయాణము, ఒకటే చాలాసేపు లాంగ్ సిట్టింగ్ వల్ల, అక్కడ కొత్త ఫుడ్స్ తినటం వల్ల వాటర్ రిటెన్షన్, ఎన్ని విషయాలు ఉంటాయి. అందుకనే డైట్ చేసేటప్పుడు కూడా ఎక్కువ ప్రయాణాలు పెట్టుకోకుండా ఉంటే బెటర్. ఒక 1 month అయినా, ఇప్పుడు మీరు ఒక 40 days ఒక ప్రోగ్రామ్ చేసుకుంటున్నప్పుడు ఆ 40 days డెడికేటెడ్గా ఒక అర్జెంట్ అవసరం వస్తే వెళ్ళొచ్చు. బట్ వెయిట్ ఇంక్రీజ్ అయితే దానికోసం అంత అదే గిల్ట్ ఎప్పుడు ఉండకూడదు. చీట్ మీల్ చేసినా గిల్ట్తో చేయొద్దు. అయ్యో తిన్నానే అనేదే ఇప్పుడు మైండ్లో పనిచేస్తుంది. ఎవ్రీథింగ్ మన బ్లడ్ ఫ్లోని బట్టే ఉంటుంది. బీపీ అయినా, మన బ్లడ్లో షుగర్స్ ఎక్కువైతే, ఇన్సులిన్ స్పైక్స్ ఎక్కువైతేనే షుగర్స్ వస్తాయి. అన్నీ మన హార్ట్ రేట్ని బట్టే ఉంటుంది, మన హార్ట్ పంపింగ్ని బట్టి ఉంటుంది. సో ఏదైనా హ్యాపీగా ఉండాలి. చీట్ మీల్ చేసినా డోంట్ ఫీల్ గిల్ట్. అది. సో చీట్ మీల్స్ ఎన్ని రోజులు, వారానికి ఒక్కసారి అలౌ చేస్తారా మీరు? లేదు మనకే వదిలేస్తారా? అంటే మీరు అన్నీ మీకే తెలుసు, మీరు బాడీని మానిటర్ చేస్తూ తినండి అంటారు. అంటే మీరు చెప్పడం కాదు, మీరు తెలుసుకుని ఫాలో అవ్వండి అని ఒక మెథడాలజీ చెప్తూ ఉంటారు ఎప్పుడు. ఒక ప్రోగ్రాంలో ఉన్నప్పుడు మనం ఒక 45 days అన్నా ఒక డే కూడా బ్రేక్ అవ్వకుండా చేయటమే, తినాల్సినవి తింటూ, అంటే మీరు చీట్ మీల్కి వెళ్ళకుండా చేస్తేనే అదొక కన్సిస్టెన్సీగా వెళ్తుంది. ఫెయిర్ ఇనఫ్. అయితే ఇప్పుడు నేను కొన్ని ఎగ్జాంపుల్స్ ఇస్తాను. ఇలా చీట్ మీల్స్కి అవకాశాలు వచ్చే పెళ్ళిళ్ళు, ఫంక్షన్స్. నేను పెళ్ళికి వెళ్ళాలి, ఫ్రెండ్ కూతురు పెళ్ళి. ఏం చేయాలి అప్పుడు? తినేసి వెళ్ళాలా? తినేసి వెళ్ళాలి. పెళ్ళికి మీరు వెళ్ళటం ఇంపార్టెంట్, ఫుడ్ తినటం ఇంపార్టెంట్. మంచి మాట చెప్పారు. సో ఒకవేళ అలా తిన్నా కూడా పెళ్లి భోజనాల్లో ఏమన్నా ఐడియల్ ఫుడ్స్ ఉంటాయి? ఇది చాలా మందికి యూస్ఫుల్ అవుతుంది మీరు చెప్పారంటే. అంటే ఒకవేళ మనం ఆ రోజు తినాల్సి వచ్చింది అందరితో కంపెనీ ఇస్తూ, బట్ మీరు అన్నట్టు అన్ని బ్యాలెన్స్గా తినాలంటే ఎలా తినాలి? చక్కగా ఏవి ప్రోటీన్ ఉన్నాయో ఆ కర్రీస్ అన్ని ముందు పెట్టేసుకొని, సాలెడ్స్ పెట్టేసుకొని, ఆనియన్స్ కూడా పెట్టేసుకొని, చక్కగా ముందు అవన్నీ తిన్నాక ఒక పుల్కా 2 పుల్కాలు తినేసి రావచ్చు.
ప్లెయిన్ కర్డ్ తినొచ్చు. స్వీట్ల సంగతి ఏంటి? స్వీట్ల జోలికి అసలు వెళ్ళకూడదు. వెయిట్ లాస్ లో ఉన్నప్పుడు అస్సలు వెళ్ళకూడదు. వెయిట్ లాస్ లో అనే కాదు, ఎప్పుడు వెళ్ళకూడదు, వెయిట్ లాస్ లో అసలు వెళ్ళకూడదు. రైట్. సో ఇది గట్ హెల్త్ ని మనం ఇంప్రూవ్ చేసుకోవడానికి ఇది పద్ధతి. దీంతో పాటు చాలా మందికి నిద్ర సరిగా పట్టదు వినీల గారు. సో నిద్రపోయేటప్పుడు పాలలో, వేడి పాలలో పసుపు వేసుకో, కుంకుమ పువ్వు వేసుకో, ఇలాంటి పెద్దవాళ్ళు చెప్పేవారు. అవన్నీ వేస్తూ ఉంటే అవన్నీ మన బాడీలో ఇంకా చాలా పడుతుంటాయి దానివల్ల. సో ఏం చేస్తే బెస్ట్ అంటారు నిద్ర రాకపోతే? మెగ్నీషియం రిచ్ సీడ్స్ అండ్ నట్స్ ఎక్కువ తీసుకోండి. చక్కగా మెగ్నీషియం రిచ్ ఫుడ్స్ అన్నీ తింటూ ఉన్నా కూడా నిద్రపోవడానికి ఒక చిట్కా చెప్తాను. ఫోను ఒక 2 hours నుంచి చూడొద్దు. పడుకునే ఒక 1 hour 2 hours నుంచి 8 o'clockకి 9 o'clock కల్లా మన ఇంట్లో లైట్స్ డిమ్ చేసేయాలి. పడుకునే టైంకి ఒక సింగిల్ చిన్న బెడ్ లైట్ ఉంచేసుకోవాలి. అప్పుడు మన ప్లే స్టోర్లో కానీ యాప్ స్టోర్లో కానీ ఒక మ్యూజిక్, స్లీప్ మ్యూజిక్ అని ఉంటుంది. ఆ మ్యూజిక్ ఆన్ చేసేసి వదిలేసేయాలి. అది మెల్లగా మైండ్లోకి వెళ్తూ 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 చక్కగా నిద్రపడుతుంది. రైట్. సో మెయిన్ థింగ్ స్క్రీన్ నుంచి దూరంగా ఉండాలి. బ్రెయిన్ కి ఆ సిగ్నల్ ఇవ్వాలి. అది కామ్ చేస్తుంది. నాకు ఎవరు చెప్పారంటే ఇది ఒక పైలట్ చెప్పారు. నేను ఒక చోట అనుకోకుండా ఒక పైలట్తో మాట్లాడాను. మీకు ఎప్పుడంటే అప్పుడు ఎలా నిద్ర వస్తుంది అని నేనే అడిగాను. వాళ్ళు చెప్పారనమాట, మాకు ఒక రూమ్ ఉంటుంది మ్యామ్, ఆ రూమ్లోకి మేము వెళ్తే ఒక రకమైన లైటింగ్ ఉంటుంది అండ్ ఇలా యాప్ స్టోర్స్లో వీటిలో ఒక మ్యూజిక్ మనకు కూడా అవైలబుల్ ఉంటుంది. మాకు అక్కడ ఆటోమేటిక్గా ఆ మ్యూజిక్ ఆ క్యాబిన్లో మోగుతూ ఉంటుంది. అందులోకి వెళ్ళిన 20 minutesకి వాళ్ళకి నిద్ర వచ్చేస్తుంది. వాళ్ళు ఏం మొబైల్స్ చూడరు, చక్కగా వెళ్ళి చక్కగా పడుకొని ఆ లైటింగ్కి ఆ మ్యూజిక్కి ఆటోమేటిక్గా మిమ్మల్ని స్లీప్లోకి అంటే చిన్నపిల్లలకు ఉయ్యాల ఊపితే ఎలా నిద్ర వస్తుంది, అవును, అలా మనకు కూడా కొన్ని సిగ్నల్స్ ఉంటాయి, కొన్ని మ్యూజిక్స్ ఉంటాయి. సో నిద్ర పోవాలి అనుకున్నప్పుడు మనం నిద్రపోవచ్చు. ఇక గట్ హెల్త్కి ఎక్సర్సైజ్కి ఏమన్నా కనెక్షన్ ఉందా? ఎందుకంటే వాళ్ళంతా గట్ హెల్త్ గురించి మాట్లాడుతున్నాం. తిండి కొంత మాట్లాడాము, నిద్ర మాట్లాడాము. ఎక్సర్సైజ్ ఎంతవరకు చేయడం అవసరం అంటారు? వాకింగ్కి వెళ్ళు, ఫ్రెష్ ఎయిర్ విల్ ఇంప్రూవ్ యువర్ గట్ హెల్త్ అంటారు. ఫ్రెష్ ఎయిర్ అనేది మన ఎంటైర్ డేకి చాలా ఇంపార్టెంట్. అవును. అంటే మనం మార్నింగ్ చక్కగా ఫ్రెష్ ఆక్సిజన్ అంతా పీల్చుకుంటే మనకు డే మొత్తం యాక్టివ్గా ఉంటాం. గట్ హెల్త్కి ఎక్సర్సైజ్కి పెద్ద సంబంధం ఏమి ఉండదు. ఎక్సర్సైజ్ ఈజ్ ఇంపార్టెంట్ టు అవర్ బాడీ ఫర్ అవర్ హ్యాపీ హార్మోన్స్, టు టోన్ అవర్ బాడీ అండ్ బిల్డ్ అవర్ మజిల్. సో దీనికి అంతటికి కూడా ఏది చేయాలన్నా గట్ హెల్త్ బాగుండాలి, ఫుడ్ మనం తీసుకునేది బాగుండాలి. అది సో మెయిన్ రోల్ కమ్స్ టు ఫుడ్. అది అంతే. సో గట్ హెల్త్ ఇంప్రూవింగ్ ఫుడ్స్ మీరు ఒక పదార్థం చేసుకుని తాగాలి ఒక మార్నింగ్ 45 days. ఒక స్పూన్ రైస్, పెరుగు, పంకిన్ సీడ్స్ మిక్సీ చేసేది నైటే పెట్టేసి అది మిక్సీ చేసుకుని అది 45 days తాగాలి. అండ్ ఇంకొక 45 days ఫర్మెంటెడ్ గార్లిక్ హనీలో నానబెట్టింది, ఇంకొక 45 days అల్లం, ఇంకొక 45 days ఆనియన్. తర్వాత మళ్ళీ ఇది ఇలా చేసుకుంటూ వెళ్తే గట్ ప్రాబ్లం అనేది అసలు ఆల్మోస్ట్ హీల్ అయిపోతుంది. దాంతో పాటు ఆబ్వియస్లీ హెల్దీ మైక్రోబయోమ్ ఎప్పుడైతే వస్తుందో మన బాడీలో మెటబాలిక్ రేట్ కూడా యాక్సలరేట్ అవుతుంది. మెటబాలిక్ రేట్ కి యూ నీడ్ టు వర్కౌట్ చేయాలి, ఫాస్టింగ్స్ ఎక్కువ చేయాలి, నిద్ర ప్రాపర్గా పోవాలి. అది. సో మెటబాలిక్ రేట్ ఈజ్ డిఫరెంట్. అబ్జార్ప్షన్ రేట్కి మనం హెల్దీగా ఉండటానికి ఇది గట్ హెల్త్ ఇంపార్టెంట్. మెటబాలిక్ రేట్కి కంపల్సరీగా మీరు ఎక్సర్సైజ్ చేయాలి, ఫాస్టింగ్స్ చేయాలి. సో మీరు ఏదైనా ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ అయినా పిక్ చేసుకోవచ్చు, లేదా 15 daysకి ఒక డే ఫాస్ట్ చేయొచ్చు. ఎవ్రీడే 6 o'clockకి ఫుడ్ ఆపేసి ఫాస్ట్ చేసినా మేము మెటబాలిక్ రేట్ ఇంక్రీజ్ అవుతుంది. ఈ మధ్య చాలా మంది షార్ట్ కట్స్ వచ్చేసాయి వెయిట్ లాస్కి. అంటే ఇంత డీటెయిల్డ్గా ఇది 40 days అది 40 days ఏదో నెల రోజులే ఇచ్చేస్తాను, 15 రోజులు తగ్గుతాను అంటకంటే 2 injections తీసుకుని మొంజారోవి టక్మని తగ్గిపోతున్నారు. కానీ నేను విన్నది ఏంటంటే ఆ మొంజారో ఆపేసిన తర్వాత ఒక 1 or 2 monthsకి మళ్ళీ వాళ్ళ సహజ స్థితి వెనక్కి వచ్చి ఆ వెయిట్ గెయిన్ అయిపోతున్నారు. సో మీ అబ్జర్వేషన్ ఏంటి మొంజారో అండ్ సెమాగ్లూటైడ్ వీటన్నిటికి సంబంధించి? డాక్టర్స్ అంటే డయాబెటిక్ పేషెంట్స్కి, బాగా ఒబెస్ ఉండే వాళ్ళకి దే ఆర్ సజెస్టింగ్ అవి తీసుకుంటే చాలా మందికి వామిటింగ్స్, నాజియా, ఇవన్నీ కళ్ళు తిరగటం ఇలాంటివి ఉన్నాయి. సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉన్నాయి, విచ్ డాక్టర్సే ఓపెన్గా చెప్పారు. సో అది తీసుకొని తగ్గిన, ఇప్పుడు బెరియాట్రిక్ సర్జరీ చేసుకొని తగ్గిన వాళ్ళు మళ్ళీ మెయింటైన్ చేయగలుగుతున్నారా? యూ షుడ్ చేంజ్ యువర్ లైఫ్ స్టైల్. అది మూలం, అది అండ్ మీరు చెప్పేది అదే. నేను
నేను ఆ మోన్జోరో ఏం చేస్తుందో నా డైట్లో నేను వచ్చేస్తాను బట్ న్యాచురల్గా. న్యాచురల్గా ఆ మోన్జోరో ఇన్సులిన్ స్పైక్స్ని తగ్గిస్తుంది. నేను ఫుడ్తోనే ఇన్సులిన్ స్పైక్ని తగ్గిస్తాను. ఆ మెడిసిన్ చేసేదే విత్ ఆర్ కిచెన్ ఇంగ్రీడియంట్స్తో మన డైలీ లైఫ్ స్టైల్తో వండుకోగలిగిన వాళ్ళు, ప్రాపర్గా లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకోగలిగిన వాళ్ళు, టైం టు టైం నేను పాటించగలను అన్నవాళ్ళు దే కెన్ వాక్ ఇన్ టు వెనిలా స్పార్క్. అంతే. లేదు మేము వండుకోలేము, మేము ఇవన్నీ చేయలేము, మాకు ఇమీడియట్గా షార్ట్ కట్స్ కావాలి అంటే ఇట్స్ దేర్ విష్. ఐఎమ్ నాట్ నో వేర్ కామెంటింగ్. ఏదైనా ఇప్పుడు అలా తగ్గినా కూడా వెంటనే ఇప్పుడు ఫ్రూట్ డైట్ చేసి తగ్గి మళ్ళీ తినంగానే అలా పెరిగిపోతాం. అంతే కదా, మోంజారో కూడా అంతే. యూ నీడ్ టు వర్క్ ఆన్ యువర్ మెటబాలిక్ రేట్, యూ నీడ్ టు వర్క్ ఆన్ యువర్ ఇమ్యూన్ సిస్టమ్, యూ నీడ్ టు వర్క్ ఆన్ యువర్ గట్. మోంజారో గట్ని కూడా బెటర్ చేస్తుంది, ఐ నో దట్. సో యూ నీడ్ టు వర్క్ ఆన్ యువర్ గట్, యూ నీడ్ టు వర్క్ ఆన్ యువర్ అబ్జార్ప్షన్ రేట్. సో ఇవన్నీ చేశాక నా దగ్గర ఉండే బెనిఫిట్ ఏంటంటే నేను తగ్గించిన వెయిట్ని మెయింటెనెన్స్ ఒక చాలా మినిమల్ ప్యాకేజ్తో ఎంటైర్ 1 year హెల్దీగా ఉంచడానికి వీక్లో 4 days అన్ని విటమిన్స్ని అన్ని మినరల్స్ని కవర్ చేస్తూ డైట్ చెప్తాను. 3 days వాళ్ళ ఇష్టం అంటారు, వాళ్ళు మిడ్ నైట్ తినివ్వండి, ఏమైనా తినివ్వండి, ఏమైనా చేయండి. 3 days ఫర్ యూ, 4 days ఫర్ యువర్ బాడీ అని చాలా రీజనబుల్గా ఉంది. చాలా రీజనబుల్. మీ ఇష్టం, మీరు ఏమైనా తినొచ్చు, ప్రాసెస్డ్ తినండి, ఏమైనా తినండి. నేను మళ్ళీ మిగతా 4 days మీ గట్టుని అన్నిటిని బాగు చేసుకొని వస్తాను. కానీ అవసరం కూడా రాకూడదు. ఐడియల్ అవేర్నెస్ వస్తే ఆటోమేటికలీ ఆ ప్రాసెస్డ్ ఫుడ్స్ ఎంత టేస్ట్కి టంగ్కి టేస్ట్ అయినా కూడా బాడీలో ఎంత చేటు చేస్తుందో నష్టం చేస్తుందో తెలుసుకుంటే ఐ థింక్ ఒకళ్ళు మానేస్తారు ఇంకా తర్వాత. అందరూ మానేయలేరేమో స్వప్న గారు, అంటే చాలా మందికి అవి చాలా ఇష్టం. అసలు ఎవరు ఈ రోజుల్లో ఐస్ క్రీమ్ తినకుండా ఉండేది. అసలు యూ గో ఫర్ బఫే, మన ఇద్దరం బఫేకి వెళ్దాం ఒకరోజు, ఎలా తింటారు అందరూ. వై వీఆర్ హియర్ అనే క్వశ్చన్కి వచ్చేసారు. రేపు నేను చనిపోతే నేను ఇవన్నీ మిస్ అయిపోతా. సో దట్స్ వై ఐ ఆల్సో లెఫ్ట్ మీన్స్ ఆ ప్రోగ్రామ్ని ఎలా డిజైన్ చేశానంటే, ఓకే 4 days మీరు హెల్త్ కోసం తినండి, 3 days మీ ఇష్టం, మీకు ఏం కావాలంటే అది తినండి.